తిరుపతిలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఓ యువతినికి గంజాయికి బానిసగా చేసిన ఓ దంపతుల భాగవతం వెలుగులోకి వచ్చింది. అసభ్యకర చిత్రాలు తీసి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసిన ఆ జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రెండ్ అని నమ్మించింది, ప్రాణం కన్నా ఎక్కువని నమ్మబలికింది. ఇంటికి తీసుకువెళ్లి భర్తకు పరిచయం చేసింది. నమ్మి వచ్చిన స్నేహితురాలికి భర్తతో కలిసి గంజాయి మత్తును అలవాటు చేసింది. మత్తులో ఉన్న ఫ్రెండ్పై భర్తతో లైంగిక దాడి చేయించింది. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసింది. ఆ తర్వాత బ్లాక్మెయిల్కు పాల్పడటం మొదలుపెట్టింది. తిరుపతిలో జరిగిన ఈ దారుణాలు బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన విద్యార్థిని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో LLB 3వ సంవత్సరం చదువుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిషోర్ రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమెకు సహ విద్యార్థినిగా ఉంది. ప్రణవకృష్ణ ఆ యువతితో స్నేహం చేసి పుదిపట్లలోని తన ఇంటికి తీసుకువెళ్లి భర్త కృష్ణకిషోర్ రెడ్డికి పరిచయం చేసింది. ఆ తర్వాత భార్యాభర్తలు కలిసి ఆ యువతికి గంజాయిని అలవాటు చేశారు. మత్తులో ఉన్న విద్యార్థినిపై కృష్ణకిషోర్ రెడ్డి లైంగిక దాడి చేసేవాడు. దీనిని ప్రణవకృష్ణ ఫోటోలు, వీడియోలు తీసింది. ఈ దారుణాలు గత ఏడాది జూన్ 13 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగాయి. ఇటీవల బాధిత యువతికి ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డి ఆ విద్యార్థిని బ్లాక్మెయిల్ చేశారు. నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆ యువతి వద్ద నుంచి బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, నగదును సైతం లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఇంట్లో చెప్పుకోలేక, వేధింపులు భరించలేక ఆ విద్యార్థిని ఆత్మహత్య శరణ్యమని భావించింది. అయితే ఈ నెల 23న విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చింది. బాధితురాలు జరిగిందంతా తల్లితో చెప్పుకుంది. ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. ఈ కేసులో నిందితులు ప్రణవకృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రణవకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు.